త్రిపురాంతక మండలం కేంద్రంలోని సిపిఐ నాయకులు వెలగొండ ప్రాజెక్టు స్ఫూర్తిదాత కామ్రేడ్ పూల సుబ్బయ్యకు సిపిఐ నాయకులు ఘన నివాళి అర్పించారు. త్రిపురాంతకం సిపిఐ మండల కార్యదర్శి దాసరి మల్లికార్జున ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో పూల సుబ్బయ్య 38వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి దాసరి మల్లికార్జున మాట్లాడుతూ విద్యార్థి దశలో 1949లో ఇతడు అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించాడు. మార్కాపురంలో న్యాయవాదిగా ఉంటూ తాలూకాలో ఉన్న అతివాద యువకులను పార్టీలోకి సమీకరించారు. 1956 నుండి మార్కాపురం తాలూకా పార్టీ కార్యదర్శిగా, తరువాత జిల్లా పార్టీలోను, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిగా భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక పదవులు చేపట్టారన్నారు. 1962, 1967లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు పార్టీ తరపున అభ్యర్థిగా నిలబడి ఆ ఎన్నికల్లో గెలుపొందాడన్నారు. 1978 శాసనసభ ఎన్నికలలో తిరిగి మార్కాపురం నుండి నిలబడి మూడవసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనారు. సాగు, తాగునీటి సౌకర్యాలు లేక కరువు తాండవిస్తున్న ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించాలని ఇతడు పెద్ద ఎత్తున ఉద్యమాలకు నడిపిన నాయకుడు పూల సుబ్బయ్య అని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అహర్నిశలు పాటుపడిన పూల సుబ్బయ్య పేరును దానికి పెట్టాలని ప్రజల డిమాండ్ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంగీకరించి వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అని నామకరణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి వై తిరుమలయ్య, పట్టణ కార్యదర్శి కాశీం, సీనియర్ నాయకులు పవన్ కుమార్, శ్రీను, నాగేశ్వరరావు, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.